ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ఎప్పటిలాగే ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, అందరూ కూడా రాశి ఫలితాలు అనే వెళ్తున్నారు తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా లగ్న కుండలి చాలా ఇంపార్టెంట్ అండి. రాశి ఫలితాలు అనేవి చంద్రాత్ మనం చూసుకుంటాం. ఇది గోచారంలో ఉంటున్న గోచారంలో గ్రహాలు అనేది ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది. ఒక ఇంటి నుంచి ఇంకో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు. ఇలా మారేటప్పుడు ఈ మాస ఫలితాలు మనం చూసుకుంటాము. సో అన్ని గ్రహాలని మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకుని సో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాం. అంటే గోచరంలో ఉంటున్న ఇది అంటే మెయిన్ లగ్న ఫలితాలు. లగ్నం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లగ్నాత్ ఇప్పుడు వృషభ లగ్నం అయింది ఒక వ్యక్తి, సింహరాశి అనుకోండి. గోచరంలో గురువు లాభస్థానంలో అంటే మీన రాశిలో సంచారం చేస్తున్నాడు అనుకోండి. అదే వృషభ లగ్నం నుంచి లాభస్థానం అవుతుంది, రాశి నుంచి అష్టమ స్థానం అవుతుంది. అంటే ఇక్కడ మనము ఇలా చూసుకునేటప్పుడు దశాభుక్తి చూసుకోండి. అట్లే దశాభుక్తి ఏది జరుగుతుంది, దశాభుక్తి గనక ఫెయిల్ అయ్యి ఉన్నట్లు గనకైతే లగ్నాత్తు లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా లబ్ధి వస్తుంది అని మనం తెలుసుకోవచ్చు. అదే గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, ఇది కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉంటుంది ఈ సంవత్సరం అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి, వచ్చాడు గోచరంలో ఉంటున్నాడు కాబట్టి. లగ్న ఫలితాలు మనం తెలుసుకోవాలి తప్ప రాశి ఫలితాలు పూర్తిగా రాశి ఫలితాలనే మనము కౌంట్ చేసుకుంటూ వెళ్ళరాదండి. అందరూ కూడా ఈ నక్షత్రము ఈ రాశి వాళ్ళు ఇలాంటి రాశి వాళ్ళు పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోరాదు, ఇలాంటి నక్షత్రుడికి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ నక్షత్రాధిపతికి అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అసలు ఉద్యోగమే ఉండదు. ఇక్కడ చూస్తే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు పెద్దగా ఉద్యోగంలో రాణిస్తారని ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు లగ్నాత్ దశమ స్థానాధిపతి గనక బలహీనపడి ఉంటే అది ఏ రాశి అయినా ఏ నక్షత్రమైనా వాడు ఉద్యోగంలో ఇబ్బంది పడక తప్పదు. దశమాధిపతి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది మీరు రాశి నక్షత్రం అని చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళడము, మీరు వినడము. సో ఇది అండి, నేను ఇక్కడ ఏది తప్పు చెప్పట్లేదు, బట్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మనం లగ్నాత్ తీసుకుంటేనే మనకి ఫలితాలు అనేది సులభంగా గోచరిస్తాయి. ఇప్పుడు మగా నక్షత్ర జాతకుడికి ఉద్యోగంలో ఇబ్బందులే ఉండవు, పైకి ఎదిగిపోతాడు అని ఉంటుంది. దాంట్లో అలాగే ఉంది, లేదు అనట్లేదు. లగ్నాత్ దశమాధిపతి ఫెయిల్ అయింటే ఉద్యోగమే సరిగ్గా చేయలేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమనుకుంటాడు ఆ వ్యక్తి, మగ నక్షత్రం వాడు పైకి పోతాడు అని చెప్పాడు, ఇక్కడ చూస్తే నాకు ఉద్యోగం లేదు, అయితే జ్యోతిషం అబద్ధము. సో ఇలా చాలా మంది ఎందుకు ఇక్కడ అయిపోతుంది అంటే ఉత్త రాశి ఫలితాలు ఈ నక్షత్రం వాడు ఎదుగుతాడు, ఈ నక్షత్రం వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఎదుగుతాడు. అసలు సినిమా ఫీల్డ్ లో ఎదగాలంటే మీకు జాతకం ముఖ్యం. జాతకంలో ఉంటున్న గ్రహస్థితి, శుక్రుడు ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, నవమాధిపతి ఎక్కడున్నాడు, దశమాధిపతి ఎక్కడున్నాడు, ఇవి ఇంపార్టెంట్ ఇవి. సో ఇలా మనము ఓన్లీ రాశి ఫలితాలు, ఓన్లీ నక్షత్ర ఫలితాలు కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి లగ్నాత్ చూసుకోండి. తెలియని వాళ్ళకి తెలిసేలా చేయడమే నా ఒక ఇంటెన్షన్. ఇక్కడ ఏది నెగిటివ్గా చెప్పట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నాను. అయితే ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2024 అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉంది తెలుసుకున్నట్లయితే గురువు గారు ఈ మాసంలో అంటే 9వ తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవానుడు కుంభరాశిలో వక్రించినే సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. తన ఒక నీచ స్థానమైన కర్కాటక రాశిలో సంచారము. తర్వాత శుక్రుడు అక్టోబర్ 13వ తేదీ వరకు తులారాశి స్వక్షేత్రంలో సంచారం, తదుపరి వృశ్చిక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడికి చూడండి, తులారాశి స్వక్షేత్రము, వృశ్చిక రాశి శత్రుక్షేత్రం. శుక్రుడు ఉన్నట్లు కనుకైతే అది డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, దాన్ని చూసుకొని చెప్పాలి ఫలితాలు. ఆ బుధుడు వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి తులారాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అంటే 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే అక్టోబర్ 20వ తేదీ వరకు కుజుడు యోగిస్తున్నాడు. అక్టోబర్ 17వ తేదీ వరకు ఈ ఒక రవి యోగిస్తున్నాడు, బుధుడు కూడా యోగిస్తున్నాడు. అంటే అక్టోబర్ 17 వరకు మాత్రమే రవి యోగిస్తున్నాడు, అక్టోబర్ 10 వరకు మాత్రమే బుధుడు యోగిస్తున్నాడు. ఇక
శని వచ్చేసి ఈ మాసమంతా కూడా ఆయన శుభ ఫలితాలని ఇస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రాధిపతి అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా తృతీయ స్థానంలో సంచారం అనేది కాస్త మీకు ధైర్యము, స్థైర్యము, అంటే ఏ పని అయినా ధైర్యంతో వెళ్ళి చేసి అందరి ప్రశంసలతో మీరు ఆకట్టుకునే ఒక ప్రయత్నాలు అవి మీకు సఫలీకృతమవుతాయి. మీ ఏ కష్టం అంటే అతి క్లిష్టమైన ఒక పరిస్థితుల్లో కూడా అది ఎలాంటి పని అయినా కూడా దాన్ని కరెక్ట్‌గా చేసేసి అందరి ప్రశంసలు అందుకునే ఒక దిట్టగా మీరు సాగుతారు అని చెప్పొచ్చు. ఆ రూట్‌లో మీరు వెళ్తారు. ఇక నూతన వస్త్రధారణము, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడం లాంటిది, కొత్తగా ఏదైనా మనకి కావాల్సింది కొనుక్కోవడానికి ఇది మంచి సమయం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క 6వ స్థానంలో ఉంటున్న ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో సూర్య, కేతు గ్రహస్థితి పంచమాధిపతి 6వ స్థానంలో ఉండడం అనేది కాస్త మీ సంతానం విషయంలో ఖర్చులు ఏర్పడే సూచనలు ఉంటాయి. సంతానానికి సంబంధించినది అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏదో ఒక వాళ్ళకి ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక మాసంలో. ఇక గురువు గారు అక్టోబర్ 9వ తేదీ తర్వాత ఆయన వక్రించబోతున్నారు. ఇది కూడా కాస్త మనకి నెగిటివ్ గా మారే అవకాశం ఉంటుంది. ఎలా నెగిటివ్ గా మారుతుంది? ద్వితీయ స్థానంలో మనకి గురువు ఉన్నప్పుడు గురుబలం ఉంటుంది. అయితే ఆయన వక్రించినప్పుడు మళ్ళా వెనక్కి వెళ్తాడు. అంటే ఆ గురువు అక్కడే ఉన్నప్పటికీ ఆయన ఒక దృష్టి ఒక వెనక్కి లాగా ఉంటుంది అని ఒక అర్థంతో మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి వక్రించిన గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వేళకు సరైన ఆహారం తీసుకోలేకపోవడం లాంటిది, ఆర్థిక విషయంలో ఇబ్బందులు రావడానికి కూడా, తర్వాత ముఖ్యంగా కుటుంబంలో ఏదైనా వేడుకలు ఆగిపోవడానికి, ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి ఏదో ఒక శుభకార్యం ఆగిపోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి. మీరు ఏదో అనుకొని ఉంటారు, లాస్ట్ 2 months బ్యాక్ ప్లాన్ చేసుకుని ఉంటారు. అక్టోబర్లో మనం ఇక్కడ వెళ్ళాలి, అది చేసుకోవాలి, ఆ ఫంక్షన్ చేయాలి, అంటే ఏదో ఒకటి అది గృహానికి సంబంధించిన ఫంక్షన్ కావచ్చు, లేదా పిల్లలకి సంబంధించిన ఫంక్షన్ కావచ్చు, లేదా ఏదో ఒక ఫంక్షన్ లాంటిది అది పోస్ట్ పోన్ అయ్యే సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా సప్తమ స్థానంలో అక్టోబర్ 17వ తేదీ తర్వాత సూర్యుడు వస్తాడు. బుధుడు కూడా అక్కడే, శుక్రుడు కూడా అక్కడే. ఇది కొద్దిగా భార్య భర్తల మధ్య, పైగా ద్వితీయ స్థానంలో గురువు వక్రించడం, సప్తమ స్థానంలో సూర్యుడు నీచపడి ఉండడము, శుక్రుడు అక్కడే, బుధుడు అక్కడే. శుక్రుడు ఈ లగ్నానికి ఈ రాశికి లేదా లగ్నానికి సప్తమాధిపతి సప్తమ స్థానంలో, పైగా 6వ ఇంటాధిపతి అయిన బుధుడు కూడా సప్తమానికి రావడము. సో ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోటు భార్య భర్తల మధ్య కావచ్చు, మ్యారేజ్ కి సంబంధించిన ఒక ఫంక్షన్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క ప్రయాణాలు కావచ్చు, దూరపు ప్రయాణాలు, స్టేట్ బై స్టేట్ కావచ్చు, లేదా మీరు ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్దామనుకున్న ఒక ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. తర్వాత బిజినెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అనుకున్నంతగా లాభాలు రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలే అక్టోబర్ మాసంలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం విషయంలో అయితే ఇక్కడ పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండదు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి, రాష్ట్రాధిపతి కూడా అక్టోబర్ 20వ తేదీ తర్వాత కుజుడు చతుర్థానికి వెళ్ళిపోతాడు, నీచబడి ఉంటాడు. ఎవరితోనో మాట్లాడకుండా ఉండే ప్రసంగం ఏర్పడుతూ ఉంటుంది. మీకు మాట్లాడబుద్ధి కాదు, ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు, ఒక లేజినెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వచ్చే లాభానికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నేను ముందుగానే చెప్పాను, గురువు వక్రించాడు, ఆటంకాలు వస్తాయి ఆర్థిక విషయంలో. ఇది కుజుడు కూడా నీచబడి ఉండడము, తర్వాత లాభస్థాన్ని చూడడం అష్టమ దృష్టితో. సో ఇవన్నీ కూడా పైగా దశమాన్ని కూడా చూడడము, నా పని నేను చేసుకొని వెళ్ళిపోదాము, ఎవరితో మాట్లాడకుండా ఉద్యోగం విషయంలో నా పని నేను చేసుకొని వెళ్ళిపోదాం రా సామి అన్నట్టుగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత లాభాన్ని చూడడము, స్నేహితులతో కూడా కొంచెం, ఏ స్నేహితులు తీసుకొని మనం ఏం చేద్దాము, అందరూ ఎందుకో విసుగు వచ్చేసింది, ఎవరితోనో మాట్లాడబుద్ధి కావట్లేదు అనేంత ఒక తీరులో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ముఖ్యంగా డైజెషన్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, పిత్తానికి సంబంధించిన ఇష్యూస్, నోటికి సంబంధించినది, తర్వాత మానసికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా 21 ప్రదక్షిణలు వేసుకొని ఓం నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ అంటూ ప్రదక్షిణలు వేసుకోండి. తర్వాత దత్తాత్రేయ వారికి మీకు తగిన స్తోత్రాలు, దత్తాత్రేయ కవచం కావచ్చు, సిద్ధమంగళ స్తోత్రం కావచ్చు, పారాయణం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత సుబ్రహ్మణ్యకి ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరవాళంబ స్తోత్ర పారాయణము, లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి కావచ్చు, మరియు సుబ్రహ్మణ్య స్వామికి పాలతో, కొబ్బరి బొండం నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి
ప్రయత్నం. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదం.